రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు సర్వోత్తం రెడ్డి గారు, రామరెడ్డి కుటుంబ సభ్యులు, వారి అభిమానులు 5 పర్యాయాలు శాసనసభ్యుడిగా, 2 పర్యాయాలు ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా, ప్రజా జీవితంలో ఆస్తులను అన్నిటినీ కరగబెట్టి నమ్మిన కార్యకర్తల కోసం, జెండా మోసిన పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు మన అందరికీ బాధాకరమైన అంశం. రాజకీయాలలో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతేనే ఆస్తులు కూడబెట్టే కాలం. కానీ 5 సార్లు శాసనసభ్యుడిగా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు వేలాది ఎకరాల భూములను నల్గొండ జిల్లాలోనే కాదు, ఖమ్మం జిల్లాలో వారి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను, వారి అత్తగారి కుటుంబం నుంచి వచ్చిన వేలాది ఎకరాల వారసత్వాన్ని ఈ నల్గొండ జిల్లా ప్రజల కోసం త్యాగం చేసి, ప్రధానంగా ఆనాడు ఈ జిల్లాలో రాజకీయ కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ వివాదాలలో కార్యకర్తల మీద దాడులు, హత్యాయత్నాలు, ఇలాంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొని కార్యకర్తలకు అండగా నిలబడి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నల్గొండ జిల్లాలో కాపాడి ఈ జిల్లాలో జెండాను నిలబెట్టిన నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈనాడు మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరం. ఆనాడు రాజకీయాలలో కార్యకర్తలను కాపాడుకుంటూనే నల్లగొండ గడ్డను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ బాధితులను ఈ ప్రాంతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రజలు జీవించడానికే యోగ్యం కాని ప్రాంతము, భవిష్యత్తులో ఈ ప్రాంతము నిర్మానుష్యంగా మారి ఇక్కడ ప్రజలు నివసించలేని పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆనాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్టు ప్రాతిపదికన నేపథ్యంలో ఈ ప్రాంతం కరువు, ఈ ప్రాంతానికి నీళ్లు లేకపోవడం, ఈ ప్రాంత పేద ప్రజలని ఫ్లోరైడ్